నువ్వు ఎలాగైనా ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టాల్సిందే విహారీ. పెట్టకుండా నిన్ను వదలను. హలో చెప్పు. మేడం, విహారీ కనిపించట్లేదని ఆ లక్ష్మి వెతుకుతానంటోంది. ఆ ఎస్ఐ ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. అలా అంటుందా? సరే, దాని సంగతి నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం దాన్ని వాచ్ చేస్తూనే ఉండు. అలాగే మేడం. ఈ లక్ష్మి మామూలుది కాదు. అది విహారీని వెతకడానికి వెళ్తే ఖచ్చితంగా ట్రేస్ చేసి నా ప్లాన్ మొత్తం నాశనం చేస్తుంది. దాన్ని ఎలా ఆపాలో నాకు తెలుసు. ఈ కెమెరాలంతా మా హెడ్ ఆఫీస్కి కనెక్ట్ అయి ఉంటాయి మేడం. ఎస్ఐ గారు నన్ను ఒంటరిగా వదలట్లేదు. అక్కడేమో విహారీ గారు ప్రమాదంలో ఉన్నారని నాకు అనిపిస్తోంది. ఆ విషయం ఎస్ఐ గారికి అర్థం కావట్లేదు. నేను ఎలా అయినా విహారీ గారు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. ఆయన ఫోన్లో నా కోడ్ లాంగ్వేజ్లో చెప్పారు. ఇప్పుడు నేను ఎలాగైనా వెళ్తాను. విహారీ గారి గురించి ఆ పెట్రోల్ బంక్ హెడ్ ఆఫీస్కి వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తే ఏదో ఒక క్లూ దొరకచ్చు. లక్ష్మి ఖచ్చితంగా నన్ను వెతుక్కుంటూ వస్తుంది. లక్ష్మి, ఎక్కడున్నావు? ఎక్కడున్నావు లక్ష్మి? ఇదే ఆ పెట్రోల్ బంక్ హెడ్ ఆఫీస్. వీళ్ళని అడిగి వెళ్ళి ఫుటేజ్ చూడాలి అంటే సాధ్యమయ్యే పనే కాదు. ఎవరికీ కనపడకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇదే సీసీ బ్యాకప్ స్టోరేజ్ రూమ్. దీంట్లో వెతికితే ఖచ్చితంగా డీటెయిల్స్ దొరుకుతాయి. ఇక్కడే విహారీ గారి కార్ బ్రేక్ డౌన్ అయింది. నాన్న మనమే నిజమైంది. విహారీ గారిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఆయన నన్ను కాపాడమని ఫోన్లో కోడ్ లాంగ్వేజ్లో చెప్పారు. ఈ విషయం వెంటనే ఎస్ఐ గారికి చెప్పాలి.
ఛా, ఇదేంటి ఎస్ఐ గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? బిహారీ గారిని ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటారు? ఈ రూట్లోనే ఈ కంపెనీ వాళ్ళ పెట్రోల్ బంక్స్ ఉంటాయి కదా, అవి చెక్ చేద్దాం. మంచిర్యాలనా? అక్కడి నుంచి ఈ రూట్ శంషాబాద్ వెళ్తుంది. పెద్ద షాపూర్ దగ్గర 11 అని ఉంటుంది. పెద్ద షాపూర్ దగ్గర 11 ఉంటుంది. శ్రీశైలం హైవే వైపు వెళ్ళారు. అక్కడి నుంచి పెట్రోల్ బంక్ పక్కన వీధిలోకి వెళ్ళి ఆ స్ట్రీట్ దగ్గరికి వెళ్తే విహారీ గారిని ఎక్కడ దాచారో ఏమైనా క్లూ దొరకచ్చు.